భారతదేశపు శక్తి పెరిగితే గనక దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి అని చెప్పి చైనా ప్రయత్నం చేస్తుంది. చైనా చేస్తున్న ప్రయత్నానికి వత్తాసు పలుకుతున్నటువంటి శక్తులు ఇక్కడ. నేను చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఎస్పెషలీ రాహుల్ గాంధీ ఇస్ కంప్లీట్లీ చైనీస్ అసెట్. చైనాకు వత్తాసు పలికేటువంటి వ్యక్తి. అతని చరిత్ర అంతా కూడా గత 10 ఏళ్లలో తీసి చూసామంటే అన్నీ కూడా ఇటువంటి స్టేట్మెంట్సే. అక్కడ మన అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్ దగ్గర యాంగ్సే అన్నటువంటి ప్లేస్లో వాళ్ళు చైనీస్ పిఎల్ఏ చొరబట్టి వస్తే మనకు డొనాల్డ్ ట్రంప్ ఆఖరి రోజుల్లో డొనాల్డ్ ట్రంప్తో మనం చేసుకున్న ఒప్పందం ప్రకారం లైవ్ ఫీడ్ ఇచ్చారు వాళ్ళు. శాటిలైట్ ఫీడ్ ఇస్తే బెకా బేసిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ల ప్రకారం మనకు లైవ్ ఫీడ్ వస్తే మన వాళ్ళు ఇమ్మీడియట్ డిప్లాయ్ చేసి వాళ్ళని చావబాదారు పిఎల్ఏని. కొంతమందిని బందీలుగా తీసుకున్నారు. వాళ్ళు వైట్ ఫ్లాగ్ పెట్టి మన దగ్గర వస్తే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి పంపించాం మనం. వాళ్ళలో కొంతమంది తలలు పగిలే, బతికారో లేదో మనకు తెలియదు. అట్టి పరిస్థితిలో రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఏంటి, హమారీ సేనాకో పీట్ రహే హే అంటే వాళ్ళు ఓడిపోయినా వాళ్లే మనల్ని కొడుతున్నట్టు ఆయన చిత్రీకరించాడు ఆయన. సో ఇటువంటి చాలా గల్వాన్ ఘటనలు ఏం జరిగాయి చూసాం మనం. కన్సిస్టెంట్గా అతను చైనాకు ఒత్తాసు పలుకుతూ భారత ప్రభుత్వాన్ని, భారత సైన్యాన్ని కించపరుస్తున్నటువంటి స్టేట్మెంట్స్ మనం చాలా చూసాం. ఇక్కడ లైటర్ నోట్ చెప్పాలంటే హమారే సేనా కంటే ఆయన దృష్టిలో హమారే సేన ఎవరు మరి? అదే మరి ఇది పెద్ద ప్రశ్న. అది